ఐటీ ప్రాజెక్ట్లో డిఫరెంట్ యాక్టర్స్ ఉంటారు, రైట్? ఇఫ్ యూ టేక్ ఎనీ కైండ్ ఆఫ్ ఐటీ ప్రాజెక్ట్స్, దేర్ ఆర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ యాక్టర్స్, రైట్? ఎవరు ఉంటారు? ఫస్ట్ డెవలపర్స్. డెవలపర్స్ ఉంటారు, రైట్? ఎస్ ఫ్రెండ్స్, ఈజ్ మై వాయిస్ ఈజ్ క్లియర్ ఆర్ ఎనీ డిస్టర్బెన్స్ ఫ్రమ్ మై సైడ్? ఎస్ ఫ్రెండ్స్, Yes, sir. క్లియరా? Yes. ఎస్. ఓకే, క్లియర్గా ఉందా వాయిస్? నో డిస్టర్బెన్స్, రైట్? రైట్. ఓకే, ఐటీ ప్రాజెక్ట్స్లో డెవలపర్స్ ఉంటారు, తర్వాత టెస్ట్ ఇంజనీర్స్ ఉంటారు, ఎస్ ఎస్. ఆ తర్వాత ఎస్ లినక్స్ అడ్మిన్స్ ఉంటారు, లినక్స్ అడ్మిన్స్, రైట్? ఆ తర్వాత ఎస్ ఫ్రెండ్స్ డెవాప్స్ ఇంజనీర్స్ ఉంటారు, డెవాప్స్ ఇంజనీర్స్, రైట్? ఆ తర్వాత ఎస్ నెక్స్ట్ కేసులో డిబిఎస్ అంటే డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్స్, ఎస్. తర్వాత మిడిల్వేర్ అడ్మినిస్ట్రేటర్స్, మిడిల్వేర్ చెప్తా, మిడిల్వేర్ అంటే కూడా వస్తుంది మీకు. డిబిఏ అడ్మినిస్ట్రేటర్, మిడిల్వేర్ అడ్మినిస్ట్రేటర్, ఎస్. ఓకే. ఆ తర్వాత డేటా సైన్సిస్ట్, కొంతమంది కొన్ని ప్రాజెక్టులో డేటా సైన్సిస్టులు పనిచేస్తుంటారు, డేటా సైన్సిస్ట్, ఓకే, రైట్? ఆ తర్వాత ఎస్ చాలామంది పనిచేస్తుంటారు, కొంతమంది సెక్యూరిటీ ప్రొఫెషనల్స్. అయితే చాలా తక్కువ ప్యాకేజెస్ ఉంటాయి, సైబర్ సెక్యూరిటీ అవి ఇవి ఇవన్నీ తక్కువ ప్యాకేజెస్ ఉంటాయి. లైనెక్స్ క్లౌడ్ కంప్యూటింగ్ నేర్చుకుంటే, నెట్వర్కింగ్ నేర్చుకుంటే యూ విల్ బికమ్ ఆ సెక్యూరిటీ ప్రొఫెషనల్స్, రైట్? సెక్యూరిటీని కూడా మనం డెవాప్స్లో కవర్ చేస్తాం, డెవ్సెకాప్స్, డెవ్సెకాప్స్ అక్కడ కవర్ చేస్తాం, ఓకే, నో ప్రాబ్లం. అదేవిధంగా మనం క్లౌడ్లో కూడా సెక్యూరిటీ కవర్ చేస్తాం, క్లౌడ్లో కూడా సెక్యూరిటీ వస్తుంది, క్లౌడ్లో సెక్యూరిటీ వస్తుంది, తర్వాత డెవాప్స్లో కూడా సెక్యూరిటీ వస్తుంది, దాని పేరు డెవ్సెకాప్స్. దాన్ని పక్కన పెడదాం, ఓకే, నో ప్రాబ్లం. ఇవన్నీ నేర్చుకుంటే సరిపోతుంది మీకు యాక్చువల్గా సెక్యూరిటీ సైడ్ మీరు పని చేయాలంటే. దట్ ఈస్ వన్ ఆఫ్ ద రోల్, అంతేగాని అది వేరే ఏం కాదు, సరే? సో వీళ్ళందరూ కూడా ఐటీ ప్రాజెక్ట్స్లో పనిచేసేటప్పుడు దే ఆర్ వర్కింగ్ ఫ్రమ్ దేర్ హోమ్, అంతే. వాళ్ళు వాళ్ళ ఇంటి దగ్గర నుంచే పని చేస్తున్నారు, వాళ్ళ ఇంటి దగ్గర నుంచే పని చేస్తున్నారు, రైట్? అంత సింపుల్గా వాళ్ళ ఇంటి దగ్గర నుంచే వాళ్ళు పని చేస్తూ ఉంటారు. ఇప్పుడు వీళ్ళందరూ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి పనిచేసేటప్పుడు ఎస్ వాళ్ళకి సింపుల్గా డెవలపర్స్ ఏం రాస్తారు? డెవలపర్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి? ఎస్, రైటింగ్ ద కోడ్, రైటింగ్ ద కోడ్ అంటే అండర్స్టాండ్ ద బిజినెస్ రిక్వైర్మెంట్, రైట్ ద కోడ్, అంతే. రైట్ ద కోడ్, అండర్స్టాండ్ ద బిజినెస్ రిక్వైర్మెంట్, రైట్ ద కోడ్. టెస్ట్ ఇంజనీర్స్ ఏం రాస్తారు? అండర్స్టాండ్ ద బిజినెస్ రిక్వైర్మెంట్, టెస్ట్ ద కోడ్, అంతే. అండర్స్టాండ్ ద బిజినెస్ రిక్వైర్మెంట్, టెస్టింగ్ ద కోడ్, అంతే. లినక్స్ అడ్మినిస్ట్రేషన్స్ ఏం చేస్తూ ఉంటారు అంటే వాళ్ళు ఏం చేస్తారు? డెవాప్స్ ఇంజనీర్ ఏం చేస్తారు? అసలు ఇది స్టోరీ. సో ఇప్పుడు యాక్చువల్గా రైటింగ్ ద కోడ్ అంటున్నాడు, కరెక్టే. డెవలపర్స్ టెస్టింగ్ ద కోడ్ అంటున్నారు, టెస్ట్ ఇంజనీర్స్, రైట్, బాగుంది. ఓకే, సో డిబిఏ తను ఏదో వర్క్ చేయాలంటున్నాడు, అతను కూడా ఎస్ అంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వర్క్ డిబి సైడ్ వర్క్ చేయాలనుకుంటున్నాడు. మిడిల్ వేరు సంథింగ్. ఇక ఇవన్నీ కాకుండా రిపోర్టింగ్ టూల్స్ మీద పనిచేసేవాళ్ళు కొంతమంది ఉంటారు, రిపోర్టింగ్ డెవలపర్స్, మొత్తం సంథింగ్ అలా రిపోర్ట్స్ జనరేషన్ చేసుకోవడానికి కొంతమంది డెవలపర్స్ ఒక సైడ్ పనిచేస్తుంటారు. వాళ్ళెవరంటే వీళ్ళు ఎస్ పవర్ బిఐ కోర్స్ నేర్చుకున్న వాళ్ళు, తర్వాత ట్యాబ్లు కోర్స్ నేర్చుకున్నాడు, వీళ్ళందరూ ఈ సైడ్ ఇంకో సైడ్ పని చేస్తుంటారు. అదే ఎంతమంది పని చేసినా సరే డిఫరెంట్ టాస్క్లో వాళ్ళు వర్క్ చేస్తుంటారు. బట్ ఎనీవే వాళ్ళు వాళ్ళ ల్యాప్టాప్లో వర్క్ చేయరు, మరి ఎక్కడ చేస్తారు? ఎస్ వాళ్ళు సర్వర్కి కనెక్ట్ అవ్వాలి, ఎస్ దిస్ సర్వర్, ఇది సర్వర్. ఓకే, యాక్చువల్గా ఈ డెవలపర్ అనే వ్యక్తి సర్వర్కి కనెక్ట్ అవ్వాల్సిందే. మరి డెవలపర్ అనే వ్యక్తి సర్వర్కి కనెక్ట్ అవ్వాలంటే ఇది లైనెక్స్ మిషన్, ఇది లైనెక్స్ సర్వర్. మరి టెస్ట్ ఇంజనీర్ అనే వ్యక్తి సర్వర్కి కనెక్ట్ అవ్వాలి, ఇది లైనెక్స్ సర్వర్, ఇది లైనెక్స్ సర్వర్, అంతే. ఇది లైనెక్స్ సర్వర్, మొత్తం లైనెక్స్ సర్వర్లే. మరి డెవలపరు లైనెక్స్ సర్వర్లోకి కనెక్ట్ అవ్వాలి, టెస్ట్ ఇంజనీర్ లైనెక్స్ సర్వర్లో కనెక్ట్ అవ్వాలి, యాక్సెస్ చేసుకుంటాడు, ఎస్ దాని ప్లాట్ఫామ్, డిఫరెంట్ ఐడీస్, ఓకే, కోడ్ రాయటానికి. సో విజువల్ స్టూడియో కోడ్ అని, ఏంటి ఎక్లిప్స్ అని, ఎస్. తర్వాత పైథాన్ అయితే పైచామ్ అని, ఇట్లా డిఫరెంట్ ఐడీస్
అవి ఎలాగా చేస్తారనేది నేను చెప్తాలే, నో ప్రాబ్లం, అది పెద్ద విషయం ఏం కాదు. డెవాప్స్లో వస్తుంది అది అంత నీట్గా మీకు. ఓకే సరే, అదంతా పక్కన పెడితే ఇప్పుడు నా టాస్క్ ఏంటంటే డెవలపర్స్, టెస్ట్ ఇంజనీర్స్, లైనక్స్ అడ్మిన్స్, ఎస్ డెవాప్స్ ఇంజనీర్స్, డిబిఎస్, వీళ్ళందరికీ ఎస్ సర్వర్ యాక్సెస్ కావాలి. సింపుల్గా చెప్పాలంటే సర్వర్లు తయారు చేసే వ్యక్తి ఎవరు? క్లౌడ్ ఇంజనీర్. ఎక్కడి నుంచి? ఏదో ఏ ప్లాట్ఫామ్ నుంచి అయినా సరే, ఐదర్ ఇట్ మైట్ బి ఏ జీసీపీ, ఇట్ మైట్ బి ఏ అజూర్, ఇట్ మైట్ బి ఏ ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ ఆర్ ఐబిఎం క్లౌడ్. ఎస్ ఇట్లా ఏదైనా ఒక క్లౌడ్ ప్లాట్ఫామ్ నుంచి ఈ సర్వర్లు తయారు చేస్తాడు ఆ వ్యక్తే క్లౌడ్ ఇంజనీర్, సిఈ. అతన్నే మనం ఏమంటాం? సొల్యూషన్ ఆర్కిటెక్ట్స్, ఎస్ జూనియర్ క్లౌడ్ ఇంజనీర్స్, ఇట్లా క్లౌడ్ ఆర్కిటెక్ట్స్, ఇట్లా చాలా. అంటే రెస్పాన్సిబిలిటీ ఎలా ఇస్తారంటే బేస్డ్ ఆన్ ద ఎక్స్పీరియన్స్ లెవెల్స్. ఎక్స్పీరియన్స్ లెవెల్స్ని బట్టి మీకు రెస్పాన్సిబిలిటీస్ కొన్ని ఇస్తాయి. ఫ్రెషర్కి అయితే అంత పెద్ద స్థాయి ఉండదు. ఓకే రైట్. సో ఇప్పుడు నేనేం చేయాలంటే డెవలపర్ 1 ఉన్నాడు, ఆయన ఈజ్ ఆస్కింగ్ ద సర్వర్ యాక్సెస్. ఏ బాస్ ప్లీజ్ ప్రొవైడ్ సర్వర్ యాక్సెస్. డెవలపర్ ఏం చేస్తాడు? డైరెక్ట్గా తన మేనేజర్కి రిపోర్ట్ చేస్తాడు. మేనేజర్, ఎస్ ఐ నీడ్ సర్వర్ యాక్సెస్ ఇమీడియట్లీ బికాస్ ఐ నీడ్ టు రైట్ ద కోడ్ ఇన్సైడ్ మై సర్వర్. మరి అలాంటి కేసులో ఇప్పుడు డెవలపరు పూర్తి స్థాయిలో మేనేజర్ మీద డిపెండ్ అవుతారు. లేకపోతే వీడియో టికెట్ రైట్ చేస్తే కన్సర్న్ డిపార్ట్మెంట్ ఎస్ యూజర్ నేమ్ రావాలి అండ్ పాస్వర్డ్ రావాలి, ఇది కావాలి. అట్ ద సేమ్ టైం యూజర్ నేమ్ పాస్వర్డ్తో పాటు ఏ సర్వర్ అది, సర్వర్ ఐపీ అడ్రస్ కూడా కావాలి, సర్వర్ ఐపీ కావాలి. సో దట్ I can reach to the server. After reaching the server, I can enter into my username, I can enter password, my password inside a server, so that I can able to log into this mission, this server. అక్కడి నుంచి నేను వర్క్ చేసుకోవడానికి అవకాశం ఉంది. రైట్. అయితే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే సర్వర్ ఐపీ అడ్రస్ ఎస్ క్లౌడ్ ఇంజనీర్ ఇస్తాడు. మరి యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎవరు చేయాలా? అది ఇక్కడ క్వశ్చన్. మరి ఏ సర్వర్ ఇది? ఇది లైనెక్స్ సర్వర్. ఓకే ఓకే ఎస్. ఇప్పుడు లైనెక్స్ తెలిసిన వ్యక్తి సీనియర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పిక్చర్లోకి వస్తారు. అప్పుడు సీనియర్ ఏం చేస్తాడంటే ఎస్ యూజర్ నేమ్ పాస్వర్డ్ తయారు చేసే పనిలో ఉంటాడు. ఎవరు? సీనియర్ లైనెక్స్ అడ్మినిస్ట్రేషన్ ఆర్ సమ్ అదర్ పర్సన్. కొంతమంది డెవాప్స్ ఇంజనీర్ కూడా ఈ టాస్క్ ఇస్తారు. డెవాప్స్ కూడా మీరు లైనెక్స్ వచ్చు కదా, అయితే మీరే చేయండి, ఎట్లా కూడా ఉంటుంది. డెవాప్స్ తెలిసిన వాళ్ళకి, లినక్స్ తెలిసిన వాళ్ళకి యూజర్ నేమ్లు పాస్వర్డ్లు తయారు చేయాలి. ఎవరికి? ఒక డెవలపర్కి, ఒక టెస్ట్ ఇంజనీర్కి, ఒక డీబీ అడ్మిన్కి, ఎస్ ఒక మిడిల్ వేర్ అడ్మిన్స్కి, ఎస్ ఎవరికైనా, ఒక డేటా సైన్సిస్ట్, ఎవరికైనా సరే యూజర్ నేమ్ కావాలి, పాస్వర్డ్ కావాలి. ఎందుకు? టు లాగ్ ఇన్ టు దిస్ సర్వర్, టు లాగ్ ఇన్ టు దిస్ మై మిషన్. ఎస్ అప్పుడు అలాంటి కేసులో వీళ్ళందరికీ యూజర్ నేమ్లు కావాలంటే ఎస్ మన ప్రాజెక్ట్లో జాయిన్ అయిన వాళ్ళందరికీ యూజర్ నేమ్ కావాలా. దిస్ ఈజ్ మై ప్రాజెక్ట్. మన ప్రాజెక్ట్లో ఎస్ ఎవరైతే జాయిన్ అయ్యారో వెంటనే ఎస్ వాళ్ళకి యూజర్ నేమ్ కావాలి, ఎస్ వాళ్ళకి పాస్వర్డ్ కావాలి. రైట్. ఇప్పుడు నా టాస్క్ ఏంటంటే యాజ్ అ లినక్స్ తెలిసిన వ్యక్తిగా యూజర్ నేమ్ పాస్వర్డ్ తయారు చేసి వాళ్ళకి ఇవ్వాలి, అంతే. ఇస్తే ఎస్ ఆ యూజర్ నేమ్ పాస్వర్డే కాకుండా సర్వర్ యాక్సెస్ కూడా ప్రొవైడ్ చేయాలి. యాక్సెస్ లేకపోతే సర్వర్ యాక్సెస్ వాళ్ళకు ఉండదు. యూజర్ నేమ్, పాస్వర్డ్ అండ్ సర్వర్ యాక్సెస్ మొత్తం 3 ఉండాలి. 1 2 3 ప్లస్ దీనికి తోడుగా మనకి ఏం కావాలి? ఐపీ అడ్రస్. సర్వర్ ఐపీ అడ్రస్ ఎలాగో ఇవ్వాలి, లేకపోతే వాడు సర్వర్కి రీచ్ అవ్వలేడు. ఓకే యూజర్ నేమ్, పాస్వర్డ్, సర్వర్ యాక్సెస్, ఈ 3 ఇప్పుడు మనం నేర్చుకోవాలి. అసలు హౌ టు క్రియేట్ ఎ యూజర్ ఫర్ మై డెవలపర్, హౌ టు క్రియేట్ ఎ పాస్వర్డ్, హౌ టు ప్రొవైడ్ అన్ యాక్సెస్ టు ద డెవలపర్. ఎస్ ఇవన్నీ మనం నేర్చుకోవాలి. అసలు యూజర్ నేమ్ ఎలా తయారు చేయాలి, పాస్వర్డ్ ఎలా తయారు చేయాలి, అసలు సర్వర్కి ఎలా యాక్సెస్ ఇవ్వాలి. ఎస్ ఓకే. అయితే యూజర్ నేమ్ తయారు చేయాలంటే ఎస్ ఫ్రెండ్స్ వాడు కమాండ్ ఇచ్చాడు లైనెక్స్ వాడు. ఎస్ దాని పేరు ఏంది? యూజర్ యాడ్. యూజర్ యాడ్ అనే కమాండ్ రాసి ఎస్ డెవలపర్ ఉన్నాడు అనుకోండి, ఇప్పుడు భాను అనే వ్యక్తి డెవలపర్ అయితే యూజర్ యాడ్ భాను. ఎప్పుడైతే యూజర్ యాడ్ భాను అని చెప్పానో భాను యూజర్ విల్ బీ క్రియేటెడ్ ఆటోమేటిక్గా భాను అనే యూజర్ క్రియేట్ అవుతాడు. అయిపోయింది. ఎప్పుడైతే పాస్వర్డ్ మళ్ళీ తయారు చేయాలి భానుకి, అప్పుడు మళ్ళీ ఏంది? పాస్వర్డ్ కోసం మళ్ళీ వేరే కమాండ్ ఇచ్చింది ఎవరు? లైనెక్స్. ఆ కమాండ్ ఏంది? పాస్డబ్ల్యూడి. దీని పేరు అదే పాస్వర్డ్. టు అసైన్ ఏ పాస్వర్డ్
టు చేంజ్ ద పాస్వర్డ్ ఓన్లీ వన్ కమాండ్, ఓన్లీ పాస్టబిలిటీ. పాస్టబిలిటీ రాసి బాను అని రాయాలి. అంటే పాస్టబిలిటీ రాసి ఏ యూజర్కి పాస్వర్డ్ అసైన్ చేయాలో అది మనం రాయాలి. సో ఇట్ ఈస్ ఆస్కింగ్ యూ పాస్వర్డ్, ఏ బాస్ పాస్వర్డ్ ఇవ్వండి అని 1 2 3. మళ్ళీ అగైన్ కన్ఫర్మ్ పాస్వర్డ్ అని చెప్పింది. మళ్ళీ 1 2 3 ఎస్ అయిపోయింది. ఏం సార్ 1 2 3 ఇచ్చాడు? ఎస్, కంపెనీలో పాలసీలు వేరుగా ఉంటాయి, మనం జస్ట్ ప్రాక్టీస్ పర్పసే కాబట్టి 1 2 3 1 2 3 ఇచ్చాను. కంపెనీలో డిఫరెంట్గా ఉంటుంది. ఎట్లాగా డిఫరెంట్ అంటే చెప్పాను కదా, పాస్వర్డ్ పాలసీస్ డిఫైన్ చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు, ఎస్ బాస్ తప్పకుండా ఒక స్పెషల్ క్యారెక్టర్ ఉండాలి, ఒక క్యాపిటల్ ఉండాలి, 4 5 స్మాల్స్ ఉండాలి, నెంబర్స్ ఉండాలి, ఇవన్నీ కలిస్తే పాస్వర్డ్ అవుతుంది. ఇట్లా సపోజ్ బాను ఉన్నాడు అనుకో, బి క్యాపిటల్ HANU స్టార్ 1 2 3 స్టార్ సంథింగ్ డాలర్. ఇట్లా అంటే ఇక్కడ ఏంటి, స్పెషల్ క్యారెక్టర్స్, నెంబర్స్, స్మాల్, తర్వాత క్యాపిటల్, ఇవన్నీ మిక్స్ చేసి ఇట్లా పాస్వర్డ్ పాలసీ అట్లా చేస్తారు. సరే, ఇక్కడైతే మనం జస్ట్ 1 2 3 ఇచ్చేస్తాం. ఎవరికి? యూజర్కి ఈ పాస్వర్డ్ ఇచ్చేస్తాం. రైట్. సో లైనెక్స్లో మనం యూజర్స్ని తయారు చేయాలంటే ఇలాగా, పాస్వర్డ్ ఇవ్వాలంటే ఇలాగా. రెండే రెండు కమాండ్లు ఇచ్చింది లైనెక్స్. యూజర్ ఐడి, పాస్వర్డ్. యూజర్ ఐడి పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత ఎస్, ఎవరైతే ఈ బానుకి నేను ప్రొవైడ్ చేస్తా, బాను ప్లీజ్ టేక్ దిస్ యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్. బాను యూజర్ అండ్ 1 2 3 పాస్వర్డ్. సో బాను ఇలా 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 ఎలా సార్, మెయిల్ ద్వారాగా. ఎస్ ఎస్, అలాంగ్ విత్ దాట్ ఐపీ అడ్రస్. ఓకే, చేసిన తర్వాత అప్పుడు బాను ఏం చేస్తాడు, ఎస్ అప్పుడు లాగిన్ అవుతాడు తన మిషన్లోకి. ఎలా, బాను టైప్ చేస్తాడు, 1 2 3 టైప్ చేస్తాడు, ఎస్, అప్పుడు వెంటనే లాగిన్ అయిపోతాడు. అది స్టోరీ. సరే, ఇప్పుడు దాకా మనం ఎట్లా లాగిన్ అయ్యాం? మనం ఎలా లాగిన్ అయ్యాలంటే ఈసీ2 యూజర్గా లాగిన్ అయ్యాం. ఇప్పుడు ఈసీ2 యూజర్గా కాదు, నో, మనం ఏం చేస్తాం, స్ట్రైట్ అవే మన పేరుతోటే మనమే యూజర్ లాగా లాగిన్ అవుతాం. మరి ఇది రియల్ టైమా? ఇదే రియల్ టైం. ఎస్ ఎస్, ఇదే మనం రియల్ టైంలో చూసేది. రైట్. అయితే ఇక్కడ యూజర్ ఐడి పాస్వర్డ్ చేసిన తర్వాత, అవన్నీ చేసిన తర్వాత, మరి సార్ ఈ వ్యక్తి లాగిన్ అవుతాడా? ఈ వ్యక్తి లాగిన్ అవుతాడా? ఎస్. ఎలా అనేది నేను చెప్తా, సరే, బాగుంది. ఇప్పుడు యాక్చువల్గా దీన్ని కొంచెం స్టోరీ లాగా మనం నేర్చుకోవాలి. సింపుల్గా చెప్పాలంటే స్టోరీ లాగా చూడండి. యాక్చువల్గా ఇప్పుడు లైనెక్స్ యూజర్స్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్స్. అయితే